Hello everyone, welcome to Eshaan Medias. How you all? Hope you all good. నేను మీకు ఈ వీడియోలో బెస్ట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి కోటకల్ ఆయుర్వేద వాళ్ళది నీలి భృంగాది తైలం అండి. సో ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే 2 డిఫరెంట్ వర్షన్స్లో ఉంటుందండి. ఒకటి వచ్చేసి నీలి భృంగాది తైలం, అది సెసమే ఆయిల్తో ప్రిపేర్ అయ్యి ఉంటుంది బేస్ అనేది. అండ్ ఇంకొకటి వచ్చేసి నీలి భృంగాది కీర తైలం అని ఉంటుంది. సో అదేంటంటే కోకోనట్ ఆయిల్తో ప్రిపేర్ అయ్యి ఉంటుంది. నీలి భృంగాది హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటేనండి, స్ప్లిట్ ఎండ్స్ ఉంటే స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి. అండ్ హెయిర్ మధ్య నుదురు దగ్గర గ్యాప్స్ ఉంటాయండి చాలామందికి. సో ఆ గ్యాప్స్ ఫిల్ అవుతాయి. దాని తర్వాత గ్రే హెయిర్ ఏదైతే ఉంటుందో అది స్టాప్ అవుతుందండి, గ్రే హెయిర్ రానివ్వదు. తర్వాత హెయిర్లో ఉన్న ఇచ్చీనెస్ ఏమైనా ఉన్నా, డాండ్రఫ్ వల్ల కలిగే ఇచ్చీనెస్ ఉన్నా సరే చాలా వరకు కంట్రోల్ అయిపోద్ది. ఒక 2-3 టైమ్స్ ఈ ఆయిల్ యూజ్ చేయగానే మీకు మొత్తం ఇచ్చీనెస్ అంతా తగ్గిపోద్ది. హెయిర్ లాస్ ఏమన్నా ఉంటే అది కంపల్సరీ స్టాప్ అయిపోతుందండి. అండ్ హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి, చూడండి. ఈ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నానండి. సేమ్ ప్యాకేజింగ్ ఉంటుంది, ఈ వైట్ అండ్ ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది. నీలి భృంగాది ఆర్య వైద్య సాల కోట్టక్కల్ కేరళ అని చెప్పి ఉంటుందండి. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే బాటిల్ 200 mlలో వస్తుంది అండ్ 185 రూపీస్ అండి. బాటిల్ షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 3 years అండి. ఈ ప్రోడక్ట్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఆరెల్స్ బ్లాక్ అని చెప్పొచ్చండి, ఆ కలర్లో ఉంటుంది. చూడండి, డార్క్ ఆలివ్ ఆయిల్ ఏ కలర్లో ఉంటుందో అలా ఉంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్ ఈ ప్రాసెసింగ్ చేసిన సీజన్ బట్టి కూడా కలర్ మనకి లైట్ అండ్ గ్రీన్ వేరియంట్స్ ఉంటుంది. ఈ హెయిర్ ఆయిల్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసండి మనకి నీలి అంటే ఇండిగో అండి. మనం నీలి మంది చెట్టు అని తెలుగులో అంటాము, సైంటిఫిక్లో అయితే ఇండిగోఫెరా టింక్టోరియా అంటారండి. సో ఇప్పుడు భృంగాది అని ఎందుకు యూజ్ చేస్తారంటేనండి, భృంగరాజ్ హోల్ ప్లాంట్ జ్యూస్ని యూజ్ చేస్తారు ఈ ఆయిల్ ప్రాసెసింగ్లో. సో తెలుగులో భృంగరాజ్ అంటే గుంట కలవరాకు అండి. అండ్ సైంటిఫిక్లో దీని నేమ్ వచ్చేసి ఎక్లిప్టా ప్రాస్టేటా. ఇక్కడ నేను మీకు ఆయిల్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తానండి. నాది మీడియం లెంగ్త్ హెయిర్, సో అందుకోసమని నేను ఒక 2-3 teaspoons తీసుకుంటున్నాను ఆయిల్ని. ఈ ఆయిల్ యూజ్ చేసే ముందు బాటిల్ని వన్స్ షేక్ చేయండి, షేక్ చేసిన తర్వాత యూజ్ చేయండి. సో నాకు నీలి భృంగాది ఆయిల్ యూజ్ చేసి నేను 1.5 year అవుతుందండి. నాకు టైఫాయిడ్, మలేరియా సేమ్ టైంలో వచ్చాయి. ఫీవర్ తగ్గాక ఈ యాంటీబయాటిక్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైందనమాట. సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా హెయిర్ కింద పడడం అది ఉండేది. నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకంటే హెయిర్ ఎందుకు ఊడిపోతుంది, అప్పటి వరకు బాగానే ఉంది కదా, నా హెయిర్ చాలా థిక్, ఎందుకు థిన్ అయిపోతుంది అని. సో వన్ ఆఫ్ మై కొలీగ్, తను కేర్లైట్ అనమాట, తను నాకు చెప్పారు నీలి భృంగాది ఆయిల్ కోట్టక్కల్ వాళ్ళది ఎస్పెషలీ చాలా బాగుంటుంది, కాస్ట్ కూడా చాలా తక్కువ మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే. సో నేను నీలి భృంగాది ట్రై చేయి, డెఫినెట్గా నీ హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుంది అని అన్నారు. అన్న తర్వాత నేను విజయవాడలో నా ఫ్రెండ్ ఉంటే, తనకి ఒకటి బ్రాంచ్ ఉంది విజయవాడలో, వీళ్ళ కోట్టక్కల్ బ్రాంచ్ ఉంది. సో అక్కడ నేను చెప్పాను అనమాట, కొంచెం నాకు నీలి భృంగాది ఆయిల్ కావాలి, ఒక 4 bottles తెప్పించు అని. తెప్పించిన తర్వాత 1 bottle యూజ్ చేయగానే నా హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గిందండి. సో రెగ్యులర్గా ఇంక నేను యూజ్ చేయడం మొదలుపెట్టాను. వీక్లీ వన్స్ సాటర్డే ఈవినింగ్ రాస్తాను, సండే అంతా ఉంచుతాను, మండే వాష్ చేస్తాను నేను హెయిర్ని. సో ఈ ఆయిల్ని నేను డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో హీట్ చేసుకుందాం అనుకుంటున్నానండి, ఎందుకంటే ఆయిల్ని హీట్ చేసిన తర్వాత యూజ్ చేస్తే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇక్కడ నేను ఒక వైట్ బౌల్ తీసుకున్నాను, బౌల్లో వాటర్ ఫిల్ చేస్తున్నానండి 3/4 వరకు. దాని తర్వాత ఇందాక నేను ఏదైతే ఒక చిన్న కప్లో ఒక 3-4 tablespoon ఆయిల్ తీసుకున్నాను కదా, ఆయిల్ దీని మీద పెట్టి డబల్ హీట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు, రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఆ ఆయిల్ వచ్చేసి దీంట్లో పడిపోతూ ఉంటుంది, కప్ బ్యాలెన్స్ అవ్వలేక. కొంచెం మీరు సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి, ఇది ఆయిల్ అనేది హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మీరు అప్లై చేసుకోవడమే, అంతే. ఇక్కడ నేను స్ట్రైట్గా ఆయిల్ని ప్యాన్లో కానీ చిన్న బౌల్లో పెట్టి డైరెక్ట్ హీట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆయిల్ మనకి ఇప్పుడు మనం తాలింపు వేసినప్పుడు ఆయిల్ ఎలాగా ఎవాపరేట్ వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుందండి. దీంట్లో ఉన్న
హర్బల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎవాపరేట్ అయిపోతాయి. అందుకోసమే నేను డబుల్ బాయిల్ చేసుకుంటున్నాను అంతే. ఈ ఆయిల్ మీరు వీక్లీ వన్స్ యూస్ చేస్తే సరిపోతుందండి. హెయిర్ వాష్ రేట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఈరోజు నైట్ అప్లై చేసుకుని నైట్ అంతా ఉంచుకోండి. అండ్ 1 డే ఉంచుకున్నా తప్పలేదు, మీరు యూజ్ చేయొచ్చు ఎలా అయినా. నేను ఇక్కడ స్పూన్తో నేను టచ్ చేసి చూపించలేదండి, నేను చెక్ చేసుకుంటున్నాను టెంపరేచర్, నాకు ఆ వేడి సరిపోతుందో లేదో. మీరు కూడా అలా చెక్ చేసుకొని చూసుకోండి. మీరు కనుక ఈ ఆయిల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం యూజ్ చేసినట్టయితే కనుక స్టార్టింగ్లో కొంచెం జుట్టు ఊడుతున్నట్టు అనిపిస్తుందండి, బట్ నమ్మండి 100% ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ చేసేస్తుందండి. ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత నాకైతే అనిపించింది హెయిర్ బ్లాక్ అయిందని, అండ్ మా మదర్ కూడా నోటీస్ చేశారు హెయిర్ ని చాలా బ్లాక్గా అనిపిస్తుంది ఇప్పుడు అని. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ ఆయిల్ క్లీన్ అండ్ డ్రై హెయిర్ మీద పార్టిషన్ చేసుకొని అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మంచిగా రిలాక్సింగ్గా మసాజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆయిల్ అప్లై చేసిన వెంటనే హెయిర్ వాష్ చేసేయద్దండి, ఎందుకంటే ఒక 1 నైట్ అయినా మనకి తలకి పట్టుంటే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఇది వాష్ చేసేటప్పుడు హెయిర్ సోప్నెట్స్ కానీ హెర్బల్ హెయిర్ వాష్ కానీ ఏదైనా యూజ్ చేయండి, లేదంటే మైల్డ్ షాంపూ కానీ యూజ్ చేసినా పర్లేదండి. హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈశాన్ మీడియాస్.